ఐపీఎల్ 2025-18 ఎడిషన్‌లో గాయంతో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ద స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ తిరిగి జట్టులో అయితే చేరాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి లక్నో జట్టులో చేరిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టు ఫ్రాంచైజీలే ఈ వీడియోని పోస్ట్ చేసి వెల్లడించారు. అయితే కాగా మెగా వేలానికి ముందు 11 కోట్లతో మయాంక్ యాదవ్ని లక్నో సూపర్ జెయింట్స్ రీటైన్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గత సీజన్లో అతడు ఏకంగా 155 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులేసి అందరినీ సంబరమాచర్యాలకు గురి చేశాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతుంది. తొలి 3 మ్యాచ్ల్లో రెండింటిలో ఓడి ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి గాడిలో పడ్డట్లే కనిపించింది లక్నో సూపర్ జెయింట్స్. కానీ తాజా మ్యాచ్లో ఓడి 7 మ్యాచ్ల్లో గానీ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో ఉంది ప్రజెంట్ లక్నో సూపర్ జెయింట్స్. అయితే ఆ జట్టు ఏప్రిల్ 19న తమ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలబడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆ జట్టుకు ఒక గుడ్ న్యూస్ అయితే అందింది. బౌలింగ్ యూనిట్లో ఇబ్బందులు పడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ యొక్క గాయంతో తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ యాదవ్ తిరిగి జట్టులోకి అయితే చేరాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కొన్ని నెలల నుంచి ఉన్న అతడు తాజాగా ఫిట్నెస్ సాధించి ఐపీఎల్ ఆడేందుకు అయితే వచ్చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 11 కోట్లు వెచ్చించి మరీ మయాంక్ యాదవ్ని లక్నో సూపర్ జెయింట్స్ రీటైన్ చేసుకుంది. కానీ వెన్ను గాయం కారణంగా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా అయితే అతను ఆడలేదు. ఇక అయితే రాజస్థాన్తో మ్యాచ్లో అతడు ఆడే ఛాన్సెస్ అయితే మాక్సిమం కనబడుతున్నాయి. నిజానికి మయాంక్ యాదవ్ కెరీర్ ప్రారంభం నుంచి గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్ ఏకంగా గంటకు సగటున 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కి మయాంక్ యాదవ్ ఎంపికయ్యాడు. అంతర్జాతీయ టీ20లోకి అరంగేట్రం కూడా చేసేశాడు. ఈ సిరీస్లో 3 మ్యాచ్లు ఆడినా ఏకంగా అతడు 4 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ సీజన్లో ఎలాంటి ప్రదర్శనలు చేస్తాడో ఐపీఎల్లో తేలాల్సి ఉంది. అయితే మయాంక్ యాదవ్ ఎంట్రీ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.